శిక్షించాలి ఏబిఎన్ రాధాకృష్ణన్ వెంటనే శిక్షించాలి ఏబిఎన్ రాధాకృష్ణన్ వెంటనే మహిళలను కించపరిచిన ఏబిఎన్ రాధాకృష్ణ మహిళలను కించపరిచిన ఏబిఎన్ రాధాకృష్ణ మహిళలను కించపరిచిన ఏబిఎన్ రాధాకృష్ణ. ఈరోజు రాజకీయ నాయకులే దిగజారి రాజకీయాలు చేస్తూ రాజకీయంగా ఇంట్లో వాళ్ళని తిడుతున్న పరిస్థితి వస్తే దాన్ని దాటి ఇంకా దిగజారి మీడియా సంస్థ రాజకీయాలకి ఎటువంటి సంబంధం లేని ఇంట్లో పిల్లల్ని చక్కదిద్దడం, ఇంట్లో ఏ బాధ్యత ఉన్నా నెరవేర్చడం తప్పితే ఏమీ తెలియని ఆడవాళ్ళని నీచంగా మాట్లాడుతూ ఏబిఎన్ రాధాకృష్ణ గారు ఆయన మీడియా మాట్లాడిన మాటలు చూస్తుంటే మళ్ళీ దానికి కొత్త పలుక ఏదో పలుకని పేరు పెట్టాడు. ఒకటే నేను అడుగుతున్నా రాధాకృష్ణ గారు, బిఆర్ నాయుడు గారి వీడియో ఆడియో వచ్చినప్పుడు నేను ఇది చేయలేదు అందరూ నా మీద వేస్తున్నారు అని క్షమాపణలు చెప్పడానికి ముందరకు వచ్చావు కానీ ఏ ఆడపిల్లైనా ఆంధ్ర రాష్ట్రంలో పుట్టిన ఆడపిల్ల నీకు తోబుట్టువు కాదా? మీడియా సంస్థ పెట్టేటప్పుడు ఒక పార్టీకే కొమ్ము కాస్తాను, చంద్రబాబు గారి ఇంట్లో లేడీసే లేడీసు, ఇంకెవరో లేడీస్ కాదు అని ఏమన్నా శపథం చేసి లోపలికి వచ్చావని అడుగుతున్నా. పాపం ఆ రోజు పవన్ కళ్యాణ్ గారి తల్లి గారిని అవమానించిన రోజు మనకి క్షమాపణ చెప్పడానికి మనసు రాలా, సిగ్గు రాలా. ఈరోజు యావత్ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు నాయకుల భార్యల్ని నీచంగా తప్పుగా మాట్లాడినప్పుడు తప్పైపోయింది, నీ వయసోడు చేయాల్సిన పనేంటి? తప్పైపోయింది, నేను చేసింది చాలా తప్పు, తెలియకుండా జరిగిపోయింది, అందరికీ క్షమాపణ చెప్పాల్సిన వయసులో ఉన్న నువ్వు ఎంత సిగ్గుమాలి, మళ్ళీ నువ్వేం తప్పు చేయనట్టు వైసీపీ వాళ్ళు దాడి చేసినట్టు మాట్లాడుతున్నారు. అలాగే గౌరవ స్థాయిలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు, హోంమంత్రి గారు కూడా ఒక లేడీ అన్న సంగతి మర్చిపోయి రాధాకృష్ణ గారిని లాలింపు మాటలు మాట్లాడటం నిజంగా ఎంతో బాధ కలిగించే అంశం. కానీ వీళ్ళందరూ తెలిసిందే, ఏబిఎన్ రాధాకృష్ణ గారి కాళ్ళు నొక్కకపోతే వీళ్ళ జీవితాలు బయటపడతాయన్న భయంలో ఉండొచ్చు. కానీ బాధ కలిగించే అంశం ఏంటంటే ఈ బాధ తెలుసుండి తన తల్లిని మాటలు అన్నారని కూడా గుర్తున్న పవన్ కళ్యాణ్ గారు కూడా ఏబిఎన్ రాధాకృష్ణ గారి అక్కడ నిరసన వైఎస్ఆర్సీపీ వాళ్ళు నిరసన తెలియజేసింది చాలా బాధాకరమని మాట్లాడటం చాలా దురదృష్టకరం. మీకు జరిగినప్పుడు మీరు ఎట్లా రియాక్ట్ అయ్యారో మరి మా కార్యకర్తల భార్యల్ని తల్లుల్ని మాట్లాడినప్పుడు వాళ్ళు రియాక్ట్ అవ్వడం తప్ప పవన్ కళ్యాణ్ గారు అని అడుగుతున్నాను. మా ఇంట్లో ఆడవాళ్ళు కూడా ఆడవాళ్లే కదా, మాట్లాడి ఉండొచ్చు. మా పార్టీలో ఎవరన్నా ఒకళ్ళిద్దరు మిమ్మల్ని గాయపరుస్తా మాట్లాడి ఉండొచ్చు, ఆ రోజు మీకు కోపం వచ్చి ఉండొచ్చు. మరి ఈ రోజు మాలాగా కాదు కదా, మీరు మంచి రాజకీయ నాయకుల్లాగా ఉంటాను, నేను ఒక లీడర్లా ఉంటాను, ఒక ఎగ్జాంపుల్ లా ఉంటానని మీ కార్యకర్తలు చెప్తా ఉంటారు కదా. మరి మీరు కూడా ఏబిఎన్ రాధాకృష్ణ గారి వైపు మాట్లాడితే ఎక్కడ న్యాయం ఉంది అని అడుగుతున్నాను. చంద్రబాబు గారికి కూడా ఒకటే ప్రశ్నిస్తున్నా, సార్ స్త్రీ శక్తి మహిళలకు గౌరవం ఇస్తామంటే ఫ్రీ బస్సు పెట్టి ఊర్లు తరలిస్తే కాదు గౌరవం ఇవ్వడం. వాళ్ళ వైపు అన్యాయం జరిగినప్పుడు వాళ్ళని ఎవరైనా ఆడవాళ్లే కదా ఏమన్నా పర్లేదులే అనుకుని ఎవరైనా పేటరేకి మాట్లాడినప్పుడు వాడిని ఖండించి ఏమన్నా శిక్ష వేసిన రోజే మనం గొప్పవాళ్ళగా చరిత్రకి ఎక్కుతాం తప్పితే ఫ్రీ బస్సుకి జెండాలు ఊపినంత మాత్రాన లేదా ఆడవాళ్ళ గురించి గొప్పగా స్పీచ్ల ముందు మాట్లాడినంత మాత్రాన మీరు గొప్పవాళ్ళు అయిపోరని చంద్రబాబు గారికి కూడా తెలియజెప్తూ ఒకటే, కంప్లైంట్ ఇచ్చినా కూడా పోలీసుల పరిస్థితి ఎట్లా తయారైందంటే కనీసం ఎక్నాలెడ్జ్మెంట్ అడిగితే వాళ్ళు భయపడే పరిస్థితి. పై అధికారులు నన్ను ఎక్కడ పోస్టింగ్ ఎత్తేస్తారో, నన్ను ఏ పైకి ట్రాన్స్ఫర్ చేస్తారన్న భయంతో ఎక్నాలెడ్జ్మెంట్ కూడా ఇవ్వని పరిస్థితి. ఏ రోజైనా మన రాష్ట్రంలో ఉందా ఇటువంటి పరిస్థితి? ఒక కంప్లైంట్ ఇస్తే కంప్లైంట్ ఇచ్చామని సాక్ష్యం కూడా ఇవ్వలేని పరిస్థితి ఏ రోజైనా ఉందా అని అడుగుతాను. లా అండ్ ఆర్డర్ ని ఈ స్థాయికి తీసుకొస్తే పోలీసు వాళ్ళ పట్ల గౌరవం ఎవరికి ఉంటది?
ఒక కంప్లైంట్ ఇచ్చినా కూడా ఎక్నాలెడ్జ్మెంట్ ఇవ్వలేని పరిస్థితిలో ఒక పోలీస్ అధికారి ఉంటే ఎవరికి న్యాయం చేయగలరు? కేవలం యూనిఫామ్ల వరకేనా? ఇస్త్రీ చేసిన యూనిఫామ్ వరకేనా వాళ్ళకి పవర్లు లేవా? వాళ్ళకి మీకు చుట్టాలుగా ఉంటే మనోళ్ళు అయితే వాళ్ళు ఏం తప్పులు చేసినా మాఫీ కేసులు ఉండవని మీరు చెప్పదలుచుకున్నారు. కానీ ఒకటే చెప్తున్నా, రోజులన్నీ ఒకేలా ఉండవు. రోజులు మారిన రోజు ఖచ్చితంగా ఎవరైతే మహిళల పట్ల తక్కువ చేసి మాట్లాడారో, ఎవరైతే అధికారం మా వైపు ఉందని పేట్రేకి ప్రవర్తిస్తున్నారో అందరూ అనుభవించే రోజు దగ్గరలోనే ఉందని తెలియజెప్తూ సెలవు తీసుకో.